డబ్బులు సంపాదించే వాళ్ళకేం ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యానికి సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అవునా? సో బాగా ఆరోగ్యంగా లేని వాళ్ళేమో హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ఇక్కడ ఏమైతుందంటే మనకు వినలేకపోతున్నారు. ఇక్కడ మనకేమైతుందంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉంది. అందుకే ఓకే, ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది ఇక్కడ. అవునా? సో ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకుందామా? బట్ నేను ఈ కంపెనీలోకి ఎందుకు వచ్చినా అంటే, ఎందుకు వచ్చిందో చెప్తా, వచ్చినాక ఏం చేసిందో చెప్తా, దీని తర్వాత సో ఈ కంపెనీ ఎందుకు ఎంచుకున్నా చెప్తా. సో ఈ రోజు ఫస్ట్ టైం ఇంకా ఐడి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు ఐడి తీసుకుంటారు. నిన్న ఐడి తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లాస్ట్ మంత్ ఐడి తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. జస్ట్ ఒక 6 నెలల కింద ఐడి తీసుకుని ఉన్నారు, సంవత్సరం కింద ఐడి తీసుకుని ఉన్నారు. అంతే కదా? సో నేను ఎప్పుడు తీసుకున్నా అంటే ఈ కంపెనీలో 2019లో తీసుకున్నా, 2019లో తీసుకున్నా. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఈ 5 సంవత్సరాలలో జనరల్ గా చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఆరోగ్యంగా ఉంటున్నారు. దీని తర్వాత ఈ రోజంతా మీరు ఇప్పుడే స్టార్టింగ్ వచ్చారు, దానికన్నా ముందు మీరు ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉంటారు. ఒకరు వర్కులు చేస్తుండొచ్చు, ఒకరేమో బిజినెస్ చేస్తుండొచ్చు, ఒకరేమో జాబ్లు చేస్తుంటారు. డిఫరెంట్ అందరు కలిసి అందరు ఉంటారు సమాజంలో. అంతేనా కదా? సో ఇట్లా మీరు ఎట్లయితే వచ్చి కూర్చున్నారో, సో నేను ఇట్లా 2019 కంపెనీ గురించి తెలిసింది నాకు. సో ఈ కంపెనీలకు రాకన్నా ముందు ఐఎమ్ సివిల్ కాంట్రాక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్ లెవెల్లో నాకు గవర్నమెంట్ వర్కులు ఉంటాయి కదా మన ఊర్లలో, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్స్ కానీ, స్కూల్స్ బిల్డింగ్స్ కానీ. సో ఈ గవర్నమెంట్కి సంబంధించిన వర్కులకు అన్నిట్లకు నేను టెండర్లు వేస్తుంటా. నా దగ్గర లైసెన్స్ ఉంది, స్టేట్ లెవెల్ లైసెన్స్ ఉంది. సో మరి సీసీ రోడ్ చేస్తారు, బిల్డింగ్ కడతారు అంటే వీళ్ళు బాగానే డబ్బులు సంపాదిస్తారని మీకు అనిపిస్తుండొచ్చు. అవునా? సో నిజంగా బాగానే డబ్బులు సంపాదించేది, 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించేది యావరేజ్ ఇన్కమ్. ఒక చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ నా కంపెనీ పేరు. దానికి ఓనర్ ఇట్లా నేనే. ఒక కంపెనీ రన్ చేస్తున్నట్టే సుమారుగా 1,00,000-2 లక్షలు ఈజీగా సంపాదిస్తున్నాను ఆ బిజినెస్ లో. మరి 1,00,000-2 లక్షలు సంపాదించడం ఈ బిజినెస్ ఎందుకు వచ్చినా మీకు కొత్తగా మళ్ళీ ఒక డౌట్ వస్తుంటారు. వస్తుందా? వస్తుంది. సో ఎందుకు వచ్చినంటే ఈ బిజినెస్ లో ఈ కంపెనీలో నేను బిజినెస్ చేస్తాను రాలేదు. జస్ట్ ఈ కంపెనీ ఏంటి, ఇలా ప్రొడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్లు మంచి క్వాలిటీ ఉంటారు ఉద్దేశంతో కంపెనీలో ఐడి తీసుకోవడం జరిగింది. బట్ ఇంకోటి ఏంటంటే మీ అందరికి ఇక్కడ ఎవరు చెప్తే ఈ మీటింగ్ వచ్చారు అంటే మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మీ బంధువులు, లేకపోతే మీ విలేజ్ పర్సన్స్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు చెప్తేనే ఈ మీటింగ్ వచ్చారు. మీ అందరికి మీకు ఎవరు రాలేదు. కరెక్టేనా? నేను ఏందో తెలుసుకోవాలని ఎవరికి వచ్చిరా? చెప్పకుండా ఎవరు చెప్పకుండా ఎవరు వచ్చారు ఇక్కడికి? ఎవరు రాలేదు. ఎవరెవరు చెప్తేనే, ఎవరెవరు తీసుకొస్తేనే మనం మీకు వచ్చినాం. అవునా కదా? మరి నన్ను ఇట్లా ఎవరైనా తీసుకురావాలా? నేనే స్వయంగా వస్తానా? ఎవరు తీసుకురావాలి. బట్ మీకు చెప్పినట్టు, మీకు తెలిసిన వాళ్ళు చెప్పినట్టుగా నాకు అలాంటి వాళ్ళు ఎవరు చెప్పలే. అన్వన్ పర్సన్ నుంచి బిజినెస్ లోకి వచ్చిన అన్వన్ పర్సన్ ఎట్లా అంటే నేను ఆయనకు తెలియదు, అతను నాకు తెలియదు. జస్ట్ బస్సులో పరిచయం అయినా మేము. సో బస్సులు ఎట్లా పరిచయం అంటే కొంచెం 2 minutes నేను స్టోరీ చెప్తా. నేను బస్ ఎక్కగానే సీట్లు ఉంటాయా? ఉండవా? రిజిస్ట్రేషన్ సీట్ బుక్ చేసుకుంటేనేమో సీట్లు ఉంటాయి, లేకపోతేనేమో సీట్లు ఉండవు. సో మనం ఏం బుక్ చేసుకోం కదా లోకల్ బస్సులో. ఏ సీట్ ఏం బుక్ చేసుకోలేదు. బస్ బస్ ఎక్కగానే ఒక అతను ఎవరో ఇంకా బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాడు, సీట్లో కూర్చొని ఉన్నాడు. బాబుకి రామా అని పిలిచినాడే. నేను ఆయన పిలిస్తే నేను ఎందుకు వాళ్ళ నేనేం అనుకోలే. మరి ఎందుకో దేవుడు పంపించిండు. ఏంది సార్ దగ్గరికి పోయినా, ఏంలే బాబు కూర్చోమని సీట్ ఇచ్చిండు. సో లేసేం సీట్ లేదు, జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసి సీట్ ఇచ్చిండు. కూర్చున్న తర్వాత నాకు సార్ నా ఉద్దేశంలో ఏముంటుంది సార్, ఇప్పుడు మంచోడా కాదా? బస్సులో ఎవరు పిలిచి కూర్చోమని చెప్పలే, సీట్ ఇయ్యలే. సార్ ఏమో నన్ను కూర్చోమని చెప్పింటే సీట్ ఇచ్చినట్టే అందరికన్నా కాస్త మంచోడు. అవునా? మరి బస్సులే మంచోడు అంటే ఇటు ఇంతమందిలో మంచోళ్ళు లేరా? ఒకసారి మంచోళ్ళు చేతి లేపండి సార్. అందరు మంచోళ్ళేనా? కానీ మీ ఇంటికి పోయిన తర్వాత మేడం ఏమైనా మంచోళ్ళ చెడు. సో మంచి చెడు మనం చెప్పుకునేది కాదు, అనిపించాలి ఎదుటి మనిషికి. అవునా కదా? సో మీరు ఎప్పుడన్నా ఎవరికైనా నన్ను పరిచయం చేసిన సీట్ ఇచ్చినట్టుగా మీరు ఎంతమందికి ఇచ్చారు? ఇది ఒక్క సీట్, ఇది ఇద్దరు సీటే, నువ్వు వేయడం సీటే విడా, నీ లెక్క నేను టికెట్ పెట్టలే అంటాం మనం. అంటామా?
మంచోళ్ళు ఎవరున్నారు సార్ మరి ఇక్కడ? లేరు కదా. సో అట్లా చాలా మంది ఒకరు ఉంటారు. అట్లా ఆయన చెప్పేటానికి నా దృష్టి ఏమైందంటే చాలా మంచోడని ఫిక్స్ అయిపోయింది నా మైండ్. సో అయిపోయిన తర్వాత సార్కు అంతలో ఎందుకో ఫోన్ వచ్చింది. ఆటోమేటిక్గా ఫోన్ వస్తే సార్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే అన్ని మంచి మంచి వర్డ్స్ మాట్లాడుతున్నాడు. ఇట్లా ఆరోగ్యంగా ఉండాలి, ఇది తినాలి, అది తినొద్దు అని చాలా మంచి మంచి పదాలు మాట్లాడుతుంటే ఇంకా మంచోడు అయిపోయింది సార్ నాకు. సో దాని తర్వాత ఇంకేమంటున్నట్టు ఇట్లా నాకు సంబంధించింది ఎక్కువ మనకు ఇది పచ్చికారం తినొద్దు. ఎవరో పేషెంట్కి చెప్తున్నాడు పచ్చికారం తినొద్దు, ఇంకా పులుపు ఎక్కువ తినొద్దు. సో దీని తర్వాత ఇంకా అది తినొద్దు అని చెప్పిండు. దీని తర్వాత లేవగానే మంచిగా వేడి వాటర్ తాగాలి, కడుపు నిండా వేడి వాటర్ తాగాలి, పొద్దుగా లేవాలి, ఎక్కువ శ్రమల పండ్లు తినాలి, జామకాయలు తినాలి అని బాగా చెప్తున్నాడు. వాళ్ళకు గ్యాస్ట్రిక్ సమస్య లాగానే ఉన్నట్టుంది. నాకు కనెక్ట్ అవుతుంది ఆ మాటలు. సో మీరు ఏం చేస్తారు సార్ అని అడిగిన. నేను అప్పుడు అడిగిన ఏం చేయండి సార్, నేను డాక్టరా సార్ మీరు అంటే నేను డాక్టర్ కాదు సార్, ఒక ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తున్నా, హెల్త్ అడ్వైజర్ సార్ అని చెప్పిండు సార్. ఓకే సార్, నాకు ఇట్లా ప్రాబ్లం గ్యాస్ట్రిక్ సమస్య ఉంది సార్, చాలా టాబ్లెట్ వేసుకున్నా, అది టాబ్లెట్ వేసుకున్న రోజులే క్లియర్ ఉంటుంది, ఎప్పుడైతే టాబ్లెట్ బంద్ చేస్తానో మళ్ళీ గ్యాస్ట్రిక్ సమస్య స్టార్ట్ అవుతా ఉంది, నాకు కొన్ని సంవత్సరాలు ఈ ప్రాబ్లం రొటీన్ వస్తుంది సార్ అని చెప్పిన. ఓకే, గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందంటే జనరల్గా మనం తినే వస్తువులు ఎప్పుడైతే చేంజ్ చేస్తామో అప్పుడు మనకి ఈ సమస్యలు అనేది తగ్గిపోతుంటాయి సార్ మనకు. ఎందుకంటే వంట నూనె మీరు ఎక్కడ వాడుతుంటారో అని వంట నూనె గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. సో జనరల్గా వంట నూనె ఏది వాడతాం? జనరల్గా మీరందరూ ఏది వాడుతుంటారు వంట నూనె? ఫ్రీడము, డబుల్ ఫ్రీడము, ఇంకా గోల్డ్ డ్రాప్, ఇటువంటి పేర్లున్నా కదా వంట నూనె వాడతాం. అవునా? ఇది మంచి నూనెనా చెడ్డ నూనెనా? చెడ్డ నూనె వాడతారు సార్ మీరంతా. మంచి నూనె అని వాడుతున్నాం, అవునా కదా? మంచిది వస్తుందా చెడుది వస్తుందా వదిలిపెడితే మంచి నూనె వాడుతున్నాం. సో మీరు ఎంత వాడే నూనె ఎంత అంటే కేజీ వచ్చేసి 150 రూపాయలు ఉంది, అవునా? 140, 150 ఉంది. సో ఇంకా మామూలు నూనె 80 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 80 రూపాయల ఏం నూనె? మంచి నూనె. కానీ మంచి నూనె కాదని మనకు తెలుసు, చెడ్డ నూనె. నేను చెడ్డ నూనె వాడను, మంచి నూనె వాడతా, 150 రూపాయల నూనె వాడతా, డబల్ ఫ్రీడమ్ న్యాచురల్ ఆయిల్ వాడతా అని చెప్పిన సార్. సో ఇది దేంతో తయారవుతుంది ఏమైనా ఐడియా ఉందా అన్నాడు సార్. దేంతోనేమో సార్? సన్ఫ్లవర్ గింజలతో కదా సన్ఫ్లవర్ నూనె తయారయ్యేది. దానికి పెద్ద కొటేషన్ కావాలా, అవునా కదా? సో సన్ఫ్లవర్ గింజలతో తయారవుతుంది కదా సార్ అంటే సన్ఫ్లవర్ గింజల రేట్ ఏమైనా ఐడియా ఉందా అన్నాడు సార్. రేటు తెలియదు మనకు, తెలుసా మీకు ఇక్కడ? ఎందుకంటే గింజలు ఉంటాయి కదా రేటు తెలిసేది. అసలు గింజలే లేవు, రేట్ ఎట్లా తెలుస్తుంది? మరి గింజలే లేని దగ్గర నూనె ఎట్లా తయారవుతుందని కొంచెం తెలిసింది సార్. సో నేను అప్పుడు ఏం చేసినట్టే తెలివిగా మన దగ్గర ఏం సన్ఫ్లవర్ గింజలు పండవు, అవునా? మన దగ్గర ఏం వంతాయి? బాగా గుడ్లు ఎక్కువ వంతాయి, రైస్ ఎక్కువ వంతాయి. అందుకే మనం ఏమో రైస్ ఎక్కువ వంతాయి కాబట్టి రైస్ తింటుంటాం. అక్కడ మనకు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అక్కడ గోధుమలు ఎక్కువ వంతాయి, వాటికి గోధుమలు తింటారు, అవునా కదా? సో మనకు ఎగుమతి దిగుమతి చేసుకుంటారు సార్. బయట చుట్టుముట్టు వంటుండొచ్చు, మనకు దిగుమతి అయితే ఉండొచ్చు, మన రైసే మనకు ఎగుమతి అయితే ఉండొచ్చు అని చెప్పిన నేను. సో ఎక్కడైనా కానీ రేటు తెలుస్తుంది కానీ సార్, రేటు తెలిసేది ఏమో సార్ గూగుల్ పోతే ఈజీగా తెలిసిపోతాయి రేటు, అవునా కదా? ఏది అడిగినా చెప్తారు గూగుల్ తల్లిపోతే. సో అప్పుడు ఏమంటే వచ్చి చూస్తే 250 రూపాయలు ఉంది కేజీ. రేటు అవి సన్ఫ్లవర్ గింజలు 250 రూపాయలు ఉన్నాయి కేజీ. మీరు మరి కేజీ గింజలు పట్టిస్తే కేజీ నూనె అన్నాడు సార్. నాకు ఏమో సార్, నేను ఎప్పుడు పట్టిస్తే కదా మనకు తెలిసేది. పట్టించలేడు ఎవరైనా ఇక్కడ? ఎవరు పట్టేయాలి? అందరు నా ఫ్రెండ్సే ఉన్నారు ఇక్కడ. సో ఎవరు పట్టేయలేదు. 250 రూపాయలు 1 కేజీ గింజలు ఉంటే కేజీ గింజల కేజీ ఉండే పట్టాలి సార్. మినిమం ఒక 3 కేజీలు అయితేనే 1 కేజీ నూనె అవుతుంది అని చెప్పాడు. 3 కేజీలకు ఎంత అవుతుంది? 750 రూపాయలు అవుతుంది. అమ్మో, మనం తెచ్చే నూనె ఎంత? 50. మరి మిగతా డబ్బులు ఎవరు కలుపుతారు? కిరాణా షాప్ అని కలుపుతాడా? కిరాణా షాప్ అయినా షాప్ పెట్టింది డబ్బులు తీసుకోనికైనా డబ్బులు కలపనికైనా కలపరు. అంటే ఇది సన్ఫ్లవర్ నూనె కాదు, సన్ఫ్లవర్ నూనె అసలు కానే కాదు, అవునా కదా? సో దీని తర్వాత అంత ఒరిజినల్ వస్తుంది సార్. అదో ఇదో కల్తీ కలవదా? ఏం కల్తీ కలుపుతారు సార్ అంటే ఇంకా నువ్వులు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, కుసుమలు ఉన్నాయి, ఇంకా మస్తు గింజలు ఉంటాయి. అంటే మస్తు గింజలు ఏం సార్? గవ్వే గింజలు ఉన్నాయి. అవన్నీ చూస్తే ఏ గింజలైనా సరే సుమారుగా 200 పైనే ఉంటాయి కానీ తక్కువ ఏముండవు. వీటికి ఇట్లా 600 కావాలి అని చెప్పిండు. ఓన్లీ పల్లి గింజలు మాత్రమే 120 రూపాయలు ఉంటాయని చెప్పిండు. ఎంత మనూర్లు ఎత్తున్నాయి? 120, లేకపోతే 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, 130 రూపాయలు, 140 రూపాయలు ఉండొచ్చు. క్వాలిటీని బట్టి క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి, అవునా? సో 120 ఇంటూ 3, ఈ పల్లి గింజలకి ఎంత అవుతున్నాయి? 340 రూపాయలు అవుతున్నాయి. అంటే మనకు ఏ గింజల నూనె రావట్లేదు, 150 రూపాయలకు ఏ గింజలు ఖాళీ కావట్లేదు, అవునా కదా? సో
సో మరి ఇక్కడ ఈ 150 రూపాయలకి వెళ్ళి ఏడ తీసుకుంటున్నాం మనం? కిరాణా షాప్ తీసుకుంటాం. ఈ కిరాణా షాప్ అయినా 150కి ఎత్తించి మనకు 150కి ఇస్తాడా? మినిమం 5-10 రూపాయలు లాభం లేదు బిజినెస్ ఎవరు చేయరు, అవునా కదా? ఒక 10 రూపాయలు కిరాణా షాప్ అయినా తీసుకోవాలి. ఈయన కిరాణా షాప్ అయినా ఫ్యాక్టరీ కాడ పోతాడా అంటే పోడు. మధ్యాహ్నం సిఎండి ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, హోల్సేలర్, రిటైలర్ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటది. ఈ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి కిరాణా షాప్ రానికనే మినిమం 5-6 మంది మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళు తలా 5-10 రూపాయల చొప్పున తీసుకున్నా గానీ ఒక 30 రూపాయల పర్సెంటేజ్ వెళ్ళిపోయినాయి, అంతేనా? సో నూనె బాటిల్ కావాలంటే మనకి ఏం కావాలి? స్టిక్కర్ లేకపోతే నాట్ వాల్యుబుల్ స్టిక్కర్ ఉండాలి. సో ఇట్లా స్టిక్కర్ లేకపోతే వాటర్ బాటిల్ ఇట్లా తీసుకోవాలి, అవునా కదా? సో నూనె లేకపోతే తీసుకుంటామా? తీసుకోము. 100% స్టిక్కర్ ఉండాలి, దానికి సీల్ ఉండాలి, డక్కర్ ఉండాలి, మూత ఉండాలి, పట్టుకోనికి హ్యాండిల్ ఇట్లా ఉండాలి. సో ఈ ఖాళీ బాటిల్ ఖర్చే 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయల పర్సెంటేజ్ లో 30 రూపాయలు ఖాళీ బాటిల్ ఖర్చు ఎంత అయింది? 60 రూపాయలు అయింది. సో 150కి వెళ్ళి 60 పోతే ఎంత ఉంటాయి? ఇంకా 90 రూపాయలు. ఈ 90 రూపాయలు చూడండి, పల్లి గింజలు అయితే ఎన్ని వస్తాయి, నువ్వుల గింజలు అయితే ఎన్ని వస్తాయి, సన్ఫ్లవర్ గింజలు అయితే ఎన్ని వస్తాయి? ఇవేమో 1/2 కేజీ, ఇవేమో 1/2 కేజీ, ఇవేమో 3/4 కేజీ, అవునా? ఈ 3/4 కేజీ గింజలు పట్టిస్తే 1/2 కేజీ గింజలు పట్టిస్తే నూనె ఎంత ఎత్తుండొచ్చు? ఏం వెళ్ళినా కానీ 100 గ్రాములు లేదా 200 లేదా 250 గ్రాములకు ఎక్కువ ఏ గింజ లేదు, అవునా కదా? మరి మిగతా 3/4 కేజీ నుండి ఎక్కడి నుంచి వస్తా ఉంది? కల్తీయా కాదా? మరి ఏం కల్తీ కలుపుతుండొచ్చు? గింజలతోనైతే కాదు, మరి ఏం కలుపుతుండొచ్చు అన్న అంటే, సో ఇంతకు ముందు చాలా సార్లు టీవీలో వచ్చింది ఏమని, చనిపోయిన జంతువుల నుండి ఎముకలు తీసి దాన్ని రిఫైండ్ చేసి కొన్ని కెమికల్స్ చేసి ఇది ఫ్రీడమ్, ఇది డబుల్ ఫ్రీడమ్, ఇది నాచురల్ ఫ్రీడమ్, ఇట్లా పేర్లు పెట్టేసి మనకు జంతువులను కాల్పిస్తున్నారు. సో నెంబర్ 2, సార్ మా ఇంట్లో పూజ చేస్తాం సార్, మా ఇంట్లో జంతువులను ఎట్లా వాడతాం సార్ అని మీకు అనిపిస్తే, ఎస్ ఇంకో నూనె ఉంటుంది. ఏంటంటే అది క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ అంటే ఏంటంటే ఫస్ట్ క్రూడ్ ఆయిల్ నుంచి ఫస్ట్ వర్షన్ తీస్తారు, పెట్రోల్ వస్తుంది, సెకండ్ లేయర్ లో డీజిల్ వస్తుంది, థర్డ్ వర్షన్ లో కిరోసిన్ వచ్చేది. కిరోసిన్ అంటే తెలుసా మీకు? గ్యాస్ నూనె. ఏడిస్తారు గ్యాస్ నూనె? ఇప్పుడు వస్తుందా? ఎక్కడ పోతుంది? ఎస్ అక్కడ బంద్ చేసి మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటికే ఏమనుకున్నాం, చనిపోయిన జంతువుల నుంచి వస్తుంది అనుకున్నాం కదా. రోజు రోజుకు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎక్కువైపోయినాయి. అడవులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? అడవులు తగ్గిపోతున్నాయి, జంతువులు ఇట్లా తగ్గిపోతున్నాయి. కాబట్టి సో ఈ గ్యాస్ నుండి ఏం చేసిరంటే ఇప్పుడు వంట నూనెగా మార్చేసిర్రు. అందుకే మనకి రేషన్ షాప్ లో దొరుకుతలేదు. దొరుకుతుందా? వంట నూనెగా మార్చేసారు. సో మరి గ్యాస్ నూనెకు వంట నూనెకు తేడా తెలియదా సార్ అంటే, ఎస్ నీకు తెలియకుండా చేస్తున్నారు. అందులో ఒక ఫ్లేవర్ కలిపేస్తున్నారు. ఏంటి ఆ ఫ్లేవర్? సన్ఫ్లవర్ ఫ్లేవర్ కలిపేసి సన్ఫ్లవర్ నూనె, పల్లి ఫ్లేవర్ కలిపేసి పల్లి నూనె, కుస్మ ఫ్లేవర్ కలిపేసి కుస్మ నూనె, నువ్వుల ఫ్లేవర్ కలిపేసి నువ్వుల నూనె. ఇది మనం వాడేది గింజలతో వచ్చిన కాదు, ఓన్లీ ఫ్లేవర్ నూనె వాడుతున్నాం మన ఇట్లా, అవునా కదా? ఖచ్చితంగా ఒప్పుకుంటారా? నాకు అప్పటి వరకు తెలియదు సార్ ఇవన్నీ. నేనేమనుకుంటున్నా అంటే, అందరిలాగా నేను పామ్ ఆయిల్ 80 రూపాయల నూనె 100 రూపాయల నూనె వాడతలేను, నేను మంచి నూనె వాడుతున్నా నేను అనుకున్నా. కానీ సార్ చెప్పేంత వరకు నాకు తెలియదు. సో ఈ వంట నూనె గురించి చెప్పిన తర్వాత నాకు కొంచెం నిజం అనిపించింది. సార్ అన్ని మొత్తం దునియాలో మొత్తం కల్తీ అని చెప్పినావు, అన్ని గింజలతో వస్తలేవు, అన్ని కల్తీ అని చెప్పినావు. మరి మంచి నూనె మీ కంపెనీలో మంచి నూనె ఎట్లా తయారవుతుంది? అడగాలా వద్దా? నేను వెనక ముందు ఏమనలే, టకా బస్సుని అడిగినా నేను ఇట్లా, మీ దగ్గర ఎట్లా తయారవుతుందంటే, సో మా దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ అని దొరుకుతా ఉంది, తౌడుతో తయారవుతుంది. తౌడుతో మా ఊళ్ళలో తౌడు నూనె పెద్దగా తౌడు అంటే బర్రెకి ఎడతారు కదా సార్, గదే తౌడా అని నేను అంటే తెలియదుగా మనకు తౌడుతో నూనె తయారవుతున్నా తెలియదు, అన్ని తెలియాలని ఏముంది. సో నాకేం తెలుసు, బిల్డింగ్ ఎట్లా కట్టాలో తెలుసు, సీసీ రోడ్ ఎట్లా వేయాలో తెలుసు, అది తెలుసు. ఈ నూనెతో తయారైతే తెలియదు నాకు. సో నూనెతో ఎట్లా తయారవుతుంది, తౌడుతో ఎట్లా తయారవుతుంది అంటే, పల్లి గింజలతో ఎట్లయితే తయారవుతుందో ఈ తౌడుతో ఇట్లా అట్లనే తయారవుతుంది అని చెప్పిండు. సో మరి నిజంగా ఇది ఒరిజినల్గా ఎట్లా తెలియాలా అన్న. సో జనరల్ గా తౌడు ఎంత ఉంటుందో రేటు తెలుసా అన్నాడు. తెలుసా తౌడు రేట్ ఎంత ఉంటుందో మీకు? బర్రెలు ఆవులు వరకు ఇక్కడ ఆవులు బర్రెలు ఎంత? ఓకే, అంటే కేజీ వచ్చేసి సుమారుగా 30 రూపాయలు పడుతుంది, అంతే కదా? సో ఈ 30 రూపాయలు పడుతుంది కేజీ. ఈ ఒకసారి 30 రూపాయలేమో కేజీ 30 రూపాయలు పడుతుంది. ఈ గింజలు అయితేనేమో 3 కేజీల గింజలు అయితే, తౌడు అయితేనేమో 6 కేజీలు కావాలంట. సో 36 ఇంటి 3 180 రూపాయలు రా మెటీరియల్ కాస్ట్ అవుతుంది. దీని తర్వాత పర్సెంటేజ్ ఎన్ని అవుతున్నాయి? 60 రూపాయలు పర్సెంటేజ్. 180 ప్లస్ 60 ఎంత?
240 రూపాయలకు మనకు ఒరిజినల్ దొరుకుతా ఉంది అని చెప్పిండు. దీనికి తేడా చెప్పిన తర్వాత నిజంగా మరి తవుడుతో నూనె ఎట్లా తింటారు సార్, ఇది వాసన ఇట్లా ఏం రాదా, ఇది మా ఊళ్ళలో మొత్తం ఆవులకు బర్రెలకు ఇస్తామని చెప్పిన నేను. మన ఊళ్ళకి ఇస్తారు కదా, ఇస్తారా అయ్యారా? సో ఆవులకు పెడతారు కదా, ఎందుకు పెడుతుండొచ్చు తెలుసా మీకు? పాలు ఎక్కువ ఇస్తాయి. పాలు ఎక్కువ ఎందుకు ఇస్తాయి? ఆ ఇచ్చిన పాలు ఇట్లా మంచి ఫ్యాట్ వస్తుంది, అవునా? సో మరి అంతగానో పాలు ఎక్కువ ఎందుకు ఇస్తాయి అంటే 70% విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని తౌడులోనే ఉండిపోతున్నాయి, 30% మాత్రమే రైస్ లో ఉండిపోతున్నాయి. ఈ 30% రైస్ తినే మనం బీపీలు, షుగర్లు, గుండె సంబంధిత వ్యాధులు తెచ్చుకుంటా ఉన్నాం. అదే 70% విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న తౌడు జంతువులకు ఇచ్చి దాంట్లో చాలా ఆరోగ్యంగా పెంచుతున్నాం. ఎస్ ఆర్ నో? అంత ఆరోగ్యంగా ఏడున్నాయి సార్ అంటే మన లెక్క ఫ్యామిలీ డాక్టర్ను మెయింటైన్ చేస్తలేవు. మీ చుట్టుముట్టు కరీంనగర్ చుట్టుముట్టు చూడండి, ఏ బర్రెకైనా ఏ ఆవుకైనా బీపీ అయినా షుగర్ అయినా వచ్చిందా? ఏ బర్రెకు బీపీ రాలే, ఏ ఆవుకు షుగర్ ఎట్లా రాలే. మనకన్నా వెయిట్ 2 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ ఉంటాయి. అవి అవసరం అనుకోండి 4 ఇంతలు ఇట్లా ఎక్కువ ఉంటాయి, కానీ బీపీ రాలే. మనకు కొంచెం వెయిట్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా తెలియకుండానే బీపీ వచ్చేస్తూనే ఉంటుంది, అవునా కదా? తెలియకుండానే కొలెస్ట్రాల్ వచ్చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం 30% ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న రైస్ తింటున్నాం. మనకి ఇట్లా మరి జంతువులాగా ఉంటాయి. జంతువులాగా చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? తినండి. ఎంతమంది అడిగారు ఇక్కడ? తౌడు తినడానికి ఎంతమంది అడుగున్నారు అంటే మీరు తౌడు తిన మనకు రోజు డైలీగా 5 గంటలకు మర్తని సత్యనారాయణ చెప్తాడు. ఎవరైనా చూసిరా? మర్తని సత్యనారాయణ ఏం చెప్తాడు? రోజుకు 1 చెంచా తౌడు తింటే నువ్వు గుండె సంబంధిత వ్యాధులకు చాలా దూరంగా ఉండొచ్చు అని చెప్తాడు, అవునా కదా? సో మనం వినేది కానీ ఆచరించకపోయేది. మరి ఇక్కడ ఎవరైనా ఆచరిస్తురా? లేదు, ఎవరు ఆచరించారు, ఎవరు తిన్నారా బాబు? అదే తౌడుతో నేను వంటలను తయారు చేస్తున్నా, మీరు జంతువుల కన్నా రెట్టింపు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి మనకు రైస్ ప్లాన్ రిలీజ్ చేసిండు. మన